దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ 100 మందితో రెండవ లిస్టును కూడా కంప్లీట్ చేసేసింది. ఇంకా 19 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టింది. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ అంశాలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి పోరాడుతున్నట్టుగా బీసీలకు తక్కువే ఉన్నాయి, అందులో కూడా కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ సీట్లు వచ్చాయనేటువంటి విమర్శ వినిపిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ లిస్టుతో పాటుగా కొత్తగా చేరిన వారికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగారు నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం గతంలో ఫస్ట్ లిస్ట్ వచ్చాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది. ఓవరాల్గా 100 స్థానాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. కొత్తగా చేరిన వారికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? ఒకవైపు చేరికల మీద దృష్టి, మరోవైపు వాళ్ళకి సీట్ల కేటాయింపు. ఇప్పుడు వాళ్ళు కొత్త వారికి సీట్లు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు ప్రధానమైన చెప్తున్నది అంటే వినబిలిటీ. ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితి ఏంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలో ఉందనేది ప్రయారిటీగా చూసుకుంటున్నారు. సపోజ్ ఇట్లా చూసుకుంటే దాదాపుగా కొత్త వారికి 20 సీట్లు ఇచ్చారు. ఈ 100లో 20 దాకా కొత్త వారికే సీట్లు ఇచ్చారు. ఈ సీట్ ఇచ్చిన వారిలో మైనంపల్లి హనుమంతరావు నుంచి మొదలు పెడితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొత్త వాళ్ళే, తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్త వాళ్ళే. నిన్న చేరిన రాజగోపాల్ రెడ్డి ఉదయం చేరిండు, సాయంత్రం టికెట్ తెచ్చుకున్నాడు. ఇది మరీ గమ్మత్తు. సో 20 మందికి టికెట్లు కొత్త వారికి ఇచ్చిరు అంటే వాళ్ళు ఒకటే. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంది. సో ఈ 3rd ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కు కనీసం 2nd ప్లేస్కి రావాలంటే ఏం చేయాలి? ఓకే, మైనంపల్లి హనుమంతరావు ఆయన కొంత టీఆర్ఎస్తో విభేదించి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా తీసుకుంటే వస్తాడా అని ప్రయత్నం చేసి వచ్చేసాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. కాబట్టి 2 టికెట్లు అయినా ఇచ్చాం. మెదక్లో కూడా కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంది. సో కాబట్టి ఈ 3rd ప్లేస్లో ఉన్నది వీళ్ళని తీసుకుంటే ఫస్ట్ ప్లేస్కి వస్తున్నప్పుడు డెఫినెట్గా తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసి తీసుకున్నారు. సో అందులో భాగంగానే ఈ కొత్త వాళ్ళని తీసుకున్నారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చాలామంది ఇట్లా వేముల వీరేశం రకరకాలుగా చాలామంది చేరి దాదాపుగా 20 మంది చేరి 20 మంది టికెట్లు ఇచ్చారు. ఈ చేరికలతో ఏమైందంటే పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి అందరు పోతున్నారు అనేది ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. దీంతో పార్టీ బలం పెరుగుతున్నట్టుగా, ప్రజల్లో ఒక బజ్ క్రియేట్ అవుతున్నట్టుగా కనపడుతున్నది. దీంతో మిగతా స్థానాల్లో కూడా ప్రభావం పడి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్న ఒక ఫీలర్ కనపడుతున్నది. కాబట్టి అందుకోసమే వీళ్ళు 20 మందిని తీసుకున్నారనేది నా యొక్క అంచనా. ఇక రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, అసలు రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్ని తీసుకున్నారు అని అంటే వాస్తవానికి ఆయన 6 నెలల క్రితమే బై ఎలక్షన్లు వచ్చి ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇట్లా నిజంగానే ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఆ రోజు బీజేపీకి వెళ్ళి గెలిచుంటే ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చేటోడు కాదు. వాళ్ళ బ్రదర్ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఉండునా ఉండకపోనో తెలియదు, అసలు రాజకీయ సమీకరణ ఎట్లా మారనో తెలియదు. సో బీజేపీలో ఆయన చలామణి ఎట్లా ఉన్నో తెలియదు, కానీ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇవాళ ఏముంది, మునుగోడులో మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పిండు కాబట్టి ఆయన ఇలా ఉదయం కండవ కప్పిన సాయంత్రమే టికెట్ ఇచ్చేసి. సో అక్కడ కూడా టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి శ్రవంతో లేకుంటే చిలమల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు అనుకో సపోజ్. ఈ ముగ్గురు పోటీ చేస్తే ఈ ట్రయాంగిల్లో బీజేపీ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది రాజగోపాల్ రెడ్డి. కాబట్టి అసలు రాజగోపాల్ రెడ్డి మన పార్టీలోకి అంటే మీన్స్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే అప్పుడు బీజేపీ లేకుండా పోతుంది కదా, కంప్లీట్ వాష్అవుట్ అవుతుంది కదా. మునుగోడులో బీజేపీ లేకుండా పోతుంది, రాజగోపాల్ రెడ్డి కనీసం వాళ్ళు బీజేపీ లేకుండా చేయాలనేది వాళ్ళ ఒక అంచనా. సో అందుకోసమే రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని ఉంటారు అనేది ఇది ఒక అంచనా. సో దీంతోనే ఆయన తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూరుతుంది. గెలుస్తుందా గెలవదా తర్వాత విషయం. సో రాజగోపాల్ గెలుస్తుందా గెలవదా మనం చెప్పలేము, ఎందుకంటే ఎంటెంట పార్టీలు మారి ఎంటెంట తిరిగి అటు ఇటు తిరిగితే ప్రజలు ఒకసారి దాన్ని తిప్పికొడతారు. అరే మేము నా బానిసలమా అనుకోవచ్చు ప్రజలు, ఎందుకంటే ప్రజలు విజ్ఞులు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు మొన్న ప్రజలే మిమ్మల్ని గెలిపించారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి, అది వద్దని ఆ పదవిని తృణప్రాయంగా వదిలేసి బై ఎలక్షన్ తెచ్చి బీజేపీకి వెళ్ళి నిలబడి ఓడిపోయినావు. సో బీజేపీకి వెళ్ళి ఓడిపోయినని చెప్పి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీర్పిచ్చినాక కూడా మళ్ళీ వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి నిలబడినప్పుడు ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తారు. అంటే రాజగోపాల్ రెడ్డి ఎటు పోతే అటు ఓటేయడానికి మేము బానిసలమా అని కూడా ప్రజలు ఆలోచించవచ్చు. సో ఇట్లా ఆలోచిస్తే ఒకవేళ అది గెలుపుకు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఇబ్బంది అవుతుంది. కానీ వాట్ ఎవర్ మేబీ ఎన్నికలు మాత్రం ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలుగా మునుగోడులో జరుగుతాయి. సో ఈ ట్రయాంగిల్ పోటీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరగవచ్చు, కాకపోతే బీజేపీ లేకుండా చేయగలిగినాం అనేది కాంగ్రెస్ పార్టీ. అది ఓన్లీ ఆ ఒక్క మునుగోడుకి సంబంధించే కదా, మిగతా అన్ని చోట్ల మాత్రం అలాంటి పరిస్థితి లేదు. నేను అందుకోసమే ఉదాహరణ చెప్పినా నీకు, మల్కాజ్గిరి కానుంచి పెడితే మెదక్ వరకు చెప్పిన, అదేవిధంగా
ఇప్పుడు ఖానాపూర్లో ఎవరిని రేఖా నాయకుని తీసుకున్నారు ఆమె ఆసిఫాబాద్లో వాళ్ళ భర్తకు శ్యామ్ నాయక్కు టికెట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కొంత అక్కడ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉన్నదనేది వాస్తవం. సో అక్కడ చాలామందిని తీసుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డిని తీసుకుని ఆదిలాబాద్లో టికెట్ ఇచ్చారు. అది కూడా ఎక్కడికి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి తీసుకున్నారు. కానీ బీజేపీ డౌన్ అయిపోయింది కదా, అక్కడ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కదా. ఆదిలాబాద్లో బీజేపీ బలంగా ఉన్నది. అక్కడ ఎంపీ గెలిచారు, స్వయం బాబురావు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఉన్నారు. సో ఆదిలాబాద్ టౌన్ ఎప్పుడు థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో. సో అందుకోసమే బీజేపీ నుంచి తీసుకున్నారు. సో కాంగ్రెస్ నుంచి రేఖా నాయకుని తీసుకున్నారు. సో ఇవన్నీ తీసుకోవడంలో వాళ్ళు ఒక స్ట్రాటజీగానే తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి తీసుకున్నారు అనేది మనం అంచనా వేయచ్చు. అసలు అక్కడ ఆదిలాబాద్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు లేకున్నారు. సో అభ్యర్థులకు లేనప్పుడు మనం తీసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. ఇప్పుడు నిర్మల ఉందనుకోండి, శ్రీహరిరావుని తీసుకున్నారు ఇమీడియట్లీ టీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి అక్కడ ఉన్న అభ్యర్థి వెళ్ళిపోయింది కదా, బీజేపీలోకి వెళ్ళిపోయింది కదా మహేశ్వర్ రెడ్డి. కాబట్టి ఇట్లా తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికే ఇట్లా 20 నియోజకవర్గాల్లో కొత్త వారిని తీసుకొని పార్టీ టికెట్లు ఇచ్చిందని చెప్పి మనం భావించాలి. అయితే ఇక్కడే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి స్టిల్ పెండింగ్. ఆ 19 స్థానాల్లో ఏది ఇస్తారు, 3 ఇస్తారా 4 ఇస్తారా ఇప్పటికైతే అసలు తేలలేదు. చూస్తుంటే కౌంట్ డౌన్ అయిపోతుంది, 30 రోజులు కూడా లేదు. ఇప్పుడు అటు బీఆర్ఎస్ కాదని ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెండింగ్లో పెట్టి లెఫ్ట్ పార్టీలు అసలు ఏం చేయాలి, ఎందుకని అలా పక్కన పెట్టేస్తున్నారు? ఇంకా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి డెఫినెట్గా 2 సీట్లు అయితే గ్యారంటీ ఇస్తారని ఒకటి అంచనా. ఆల్రెడీ ఏదో 4 ప్రకటించారని అంటున్నారు. 2 పార్టీలకు 2 అని అంటున్నారు. ఒక్కొక్కటే ఇస్తారా తెలియదు, ఎందుకంటే ఇచ్చిందాక ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసి ఒక్కొక్కటైతే గ్యారంటీ ఉంటుంది. ఆ ఒక్కొక్కటి దాంట్లో కొత్తగూడెము సిపిఐకి ఇవ్వచ్చు, సిపిఎంకు మిర్యాల కూడా ఇవ్వచ్చు అనేది ఒకటి అంచనా. ఇంకా ఒకటి ఇవ్వాల్సి వస్తే మరి వైరా ఇస్తారా, చెన్నూరు ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది చూడాలి. సో చెన్నూరు కూడా ఇవ్వకపోవచ్చు. చెన్నూరు కూడా వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్త వారి కోసం ఏదో వర్కౌట్ చేస్తుంటే కనపడుతుంది. కొత్త వారు వచ్చి టికెట్ తీసుకుని ఇంకా చాలా మిరాకిల్స్. ఈ 19 సీట్లు కూడా కొత్త వారు దాదాపుగా ఇంకో 5-6 మంది వచ్చేటట్టు. మళ్ళీ అందులో కోత ఉంటుంది. కొత్త వాళ్ళంటే వినబిలిటీ ఉన్న అభ్యర్థులనే తీసుకొని 19లో కూడా కొత్త వారు కూడా వచ్చే అవకాశం కనపడుతున్నది. సో కాబట్టి ఇందులో 19లో దాదాపుగా 5-6 దాకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం. ఒకవేళ సిపిఐకి 2 ఇస్తే 4 కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సరే ఏదైనా ఈ 19 స్థానాలు కూడా చాలా కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ సీట్. ఒక చార్మినార్, ఒక ఓల్డ్ సిటీ తప్ప మిగతా అన్నీ కూడా చాలా జాగ్రత్తగానే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అది ఇక్కడ ఏంటి అంటే ఈ 19 స్థానాల్లో పెండింగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం నిజామాబాద్లో అర్బన్ ఎట్లా వేయాలి, కామారెడ్డిని ఎట్లా వేయాలా, ఏదో కామారెడ్డి నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని అంటారు. చివరిదాకా పోటీ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు 2 చోట్ల పోటీ చేస్తున్నాడు కాబట్టి అసలు కేసీఆర్ గారు 2 చోట్ల ఎందుకు పోటీ చేస్తారు, అసలు పోటీ చేస్తాడా చేయడా చివరిదాకా తెలియదు. బీఫామ్ తీసుకుని ఆయన నామినేషన్ ఇస్తాడా చేయడా తెలియదు. ఎందుకంటే పార్టీ ఆయనది, ఓనర్ ఆయన, అధ్యక్షుడు ఆయన. ఎప్పుడు ఏడా పోటీ చేస్తారో తెలియదు. ఏదైనా మార్చవచ్చు, నేను ఊకుంచవచ్చు, ఎవరైనా ఎక్కడైనా వేయచ్చు. ప్రస్తుతానికి గజ్వేల్లో వేస్తున్నాడు. గజ్వేల్ నుంచి కామారెడ్డి ఇంకోటి వేస్తాడా ఏడా తెలియదు. ఫైనల్ ఇంకెవరైనా దిస్తాడా తెలియదు. సో అందుకోసమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా స్ట్రాటజీగా రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి నిలబడతారు. 2వ సీట్ అంటే స్టాండ్ బై పెట్టుకున్నారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ వద్దని చెప్తే ఆయన మళ్ళీ ఆగిపోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ కాదు కదా పార్టీలో టికెట్ అనేది, పార్టీ హైకమాండ్ డిసైడ్ చేయాలి. కామారెడ్డిలో ఒకవేళ షబీర్ అలీ కాకుండా ఈయన నిలబడితే ఒకవేళ అర్బన్కు షబీర్ అలీ గారిని పంపించాలనేది ఒకటి వాళ్ళు అదొక వర్కౌట్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో ఫైనల్గా ప్రతి సీటును కూడా వీళ్ళు కొంత గెలుపు దిశగానే ఆలోచిస్తున్నట్టుగా మనకైతే సీట్ బై సీట్ మాత్రం ఎక్కడ పోకుండా చూస్తున్నట్టుగా కనపడుతుంది. అయితే బీసీలకు సంబంధించి మొదటి నుంచి ఇష్యూ ఉంది. పొన్నాల లక్ష్మితో పాటుగా ఇతర బీసీ లీడర్లు కూడా అదే వాయిస్ రేస్ చేశారు. ఇప్పుడు ఓవరాల్గా 100 సీట్లలో చూసుకుంటే 20 మాత్రమే బీసీలకు ఉన్నాయి. అంతకుముందు ఉదయపూర్ డిక్లరేషన్లో ఇవన్నీ అన్నప్పటికీ కూడా దేన్ని ఫాలో అవుతున్నట్టు కనిపించట్లేదు కదా అసలు. అంటే 100 సీట్లలో దాదాపుగా 23 అనుకుంటాను మొత్తం ఇప్పటివరకు వచ్చింది. అయితే ఇంకా ఈ 19 సీట్లు కూడా ఇంకా 4 సీట్లు వస్తాయి బీసీలకు. వాళ్ళు మొత్తం టోటల్గా 26 నుంచి 28 వర్కౌట్ చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. సో బీసీలకు టికెట్లు వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు అట్లే చూస్తున్నాయి వాస్తవానికి కూడా. ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి ఒక 40 సీట్లు ఇద్దామని ఆలోచన చేస్తలేదు. మరి ఎందుకు ఈ రాజకీయంగా వీళ్ళకు సీట్లు దక్కట్లేదు అనేది ఇది పూర్తి స్థాయిలో కొంత బీసీ సామాజిక వర్గాలు ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలను నమ్ముకోకుండా రాజకీయంగా స్వతహాగా
నిర్ణయాలు తీసుకునే విధంగా రాజకీయ పార్టీలు తమ వర్గాలకు టికెట్లు వాళ్ళే వచ్చి ఇచ్చేలా చేయాల్సిన ప్రయత్నం అయితే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఇవాళ మీరు చూసుకోండి, అధికార పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం 22 వాళ్ళు 23 ఇచ్చారు వాళ్ళు కూడా ఇప్పటివరకు ప్రకటించిన వరకు. ఇంకా వాళ్ళ ఏం లేవు, 4-5 ఉన్నాయి ప్రకటించేది. వాళ్ళు కూడా 23 సీట్లే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక స్కోప్ ఉంది. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలో లేకుంటే రాజ్యసభ సభ్యులు వీళ్ళు బీసీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టడానికి స్కోప్ ఉంది ఆయా నియోజకవర్గాలు. ఓకే, నాయకత్వం లేదు, లోపం ఉన్నది, నాయకత్వం లేదంటే అధికారంలో ఒకసారి వచ్చినప్పుడు తయారైనా చేయాలి. తయారు చేసి మరి వారి వరకు కనీసం 30 సీట్లు 40 సీట్లన్నా ఇవ్వాలి. అది అధికార పార్టీ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్నంత స్థాయిలో వాళ్ళు ఏదో మొదటగా లోక్సభకు 2 సీట్లు ఇవ్వాలి అని చెప్పి భావించారు. లోక్సభకు 2 సీట్లు 34 సీట్లు ఇస్తారేమో అని ఒక అంచనా, ఆ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. అది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ విత్ ఇన్ ద పార్టీలో పెట్టారు. కానీ అది కూడా సాధ్యం అవుతలేదు. అంటే వాళ్ళు ఫైనల్గా 26 నుంచి 28 సీట్లే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. అట్లయినా వాళ్ళు 34 సీట్లకి ఏం చేరలేదు. సో ఓవరాల్గా చూస్తే వాళ్ళు బీఆర్ఎస్ కన్నా 2-3 సీట్లు ఎక్కువ ఇచ్చే అవకాశం ఆ సంఖ్యాపరంగా కనపడుతుంది తప్ప చూడాలి. మరి ఇక 2 పార్టీలు ఇక బీజేపీ కొంత ఎక్కువనే ఇస్తుంది అంచనా. ఎందుకంటే వీళ్ళందరికన్నా బీజేపీ పార్టీ బీసీలకు సీట్లు అయితే ఎక్కువనే ఇస్తుంది. సీట్లే కాదు, అసలు మేము సీఎం అభ్యర్థియే మా దగ్గర నుంచి బీసీ క్యాండిడేట్ ఉంటారనేటువంటి మాట అమిత్ షా దగ్గర నుంచి వచ్చింది. సో అప్పుడు బీసీలు అటువైపు చూసే అవకాశం లేదా అసలు? జనరల్గా అయితే మరి వారు బీసీ సీఎం ప్రకటించారు. బీసీలు మొత్తం అటువైపు మళ్ళాలి, మరి మళ్ళరా చూడాలి. నిజంగానే మరి బీసీ సీఎం ప్రకటించినప్పుడు బీసీలు మొత్తం కూడా బీజేపీకి ఓటేస్తే బీసీ సీఎం అయిపోతారు, డెఫినెట్లీ అయిపోతారు. మరి బీసీలు వేస్తారా వేయరా అనేది చూడాలి. కానీ వేయాలంటే కూడా ఇప్పుడు ఒక ప్రాతిపదికన ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో ప్రకటించడం వల్ల దీన్ని ఎట్లా నెట్వర్క్ చేసుకొని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్తారు అనేది అది ఇంపార్టెంట్. మీరు ఎన్నికల సమయంలో ప్రకటించారు, ఎన్నికల కన్నా ముందు లేకుండా ఉన్న బండి సంజయ్ గారిని బీసీని అట్లే పెట్టి కంటిన్యూ చేస్తే నమ్మేవాళ్ళు. ఇవాళ ఎన్నికల టైంలో అంతా మొత్తం కాడి కింద వేసినాక ఇప్పుడు బీసీ సీఎం అని ప్రకటించి ఊరికిన బీసీ ఆ సీఎం అని చెప్పి వారిని బదనాం చేసేదే తప్ప నిజంగా ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడతలేదు. సో మరి అంత వర్కౌట్ కావాలనుకున్నప్పుడు మరి ఈటల రాజేందర్ గారినో బండి సంజయ్నో లక్ష్మణ్ గారినో ముందే ప్రకటించేది ఉండే. ఇప్పుడు ఆ బీసీ సీఎం అంటారు కానీ ఎవరు అని కూడా ఏం చెప్తలేరు కదా, మళ్ళీ ఇదో కాంట్రడిక్టే ఉంది. పోనీ ఎవరని చెప్పకపోయినా బీసీ సీఎం అనేది మీరు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించకుండా చెప్పి ఉంటే ఇలా డెఫినెట్గా ఆ బజ్ ఉండేది, ఆ జనాల్లో కూడా కొంత క్రెడిబిలిటీ ఉండేది, నమ్మేవాళ్ళు, సీట్లు వచ్చేది, మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ ఈ చివరాఖరికి చెప్పేసరికి ఇది పెద్ద ఎత్తున ప్రజలకు పోతుంది, బీసీలు దీన్ని విశ్వసిస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో కాంగ్రెస్ అతిపెద్ద స్ట్రాటజీతో చాలా కాలం ఆలోచించి సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీ దగ్గర నుంచి ఇంకో మాట వస్తుంది, హంగ్ వస్తుంది, అదే కింగ్ మేకర్గా మారుతోంది అనేది. ఇప్పుడు బీజేపీకి హంగ్ వస్తుంది అంటే అధికారంలోకి వస్తుంది బీజేపీ అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మరు. కాబట్టి మనము మరి బీజేపీ అధికారంలోకి వస్తే మిగతా పార్టీలు ఏం కావాలనేది జనం కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ హంగు వస్తుందంటే ఇది నమ్ముతారు, ఇది నమ్మడానికి స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉందంటే ఇప్పుడు కొంత వస్తున్న కొన్ని సర్వేలు ఎట్లా చెప్తున్నాయంటే ఒక కాంగ్రెస్కు 45 అని, లేకుంటే బీఆర్ఎస్కు 50 అని, కొంతమంది బీఆర్ఎస్కు 35 అని, 45 ఇట్లా వస్తున్నాయని చెప్తున్నారు అన్ని సర్వేలు. సో బీజేపీకి మాకు 10-15 వస్తాయంటే ఎవరైనా నమ్ముతారు. కాబట్టి మాకు 10-15 వస్తాయి, బీఆర్ఎస్కు 50 వస్తాయి, మేము తర్వాత అందరి మా చేతుల్లోనే బీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. అది వాళ్ళ ఒక విష్ఫుల్ థింకింగ్ అంతే, వాళ్ళ యొక్క ఆలోచన. అంటే వాళ్ళు నిద్రలో కలగంటున్నారు, అంగొస్తే బాగుండు, అంగొస్తే మాకు బీఆర్ఎస్ మా చేతిలో ఉంటే బాగుండు, మా సీట్లతోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తే బాగుండు అని ఆలోచన చేయట్లేదు. అధికారంలోకి వస్తే బాగుండని అధికారంలోకి వస్తాము అని ప్రజల్లో గట్టిగా చెప్తే నమ్ముతలేరు కాబట్టి హంగు వస్తుందని చెప్తున్నారు. సింపుల్, అది అందులో ఏమీ లేదు. ఆ హంగు వస్తే మేమే కింగ్ మేకర్ అనేది వాళ్ళు చెప్తున్నారు. అది డెఫినెట్, అది వాళ్ళకి చెప్పాల్సిందే, చెప్తారు. సో ఇప్పటికైతే మీ అంచనా ప్రకారం ప్రకటించినటువంటి 100 స్థానాల్లో ఎన్ని వస్తాయి? ఓవరాల్ ఇంకా 19 అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని వస్తాయి అనే దాని మీద మనం కరెక్ట్ లెక్క చెప్పేదానికన్నా ప్రజలది అంచనా ఎట్లా ఉన్నది అనేది మనం అంచనా వేయాలి. సీట్లు ఎన్ని వస్తాయి అంటే మనం పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో సీట్ బై సీటు క్యాలిక్యులేట్ చేయలేదు. ఇంకోటి సీట్ బై సీట్ వెళ్ళి ప్రజల యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ కలెక్ట్ చేసి చెప్తే మనం ఈ సీటు గెలుస్తుంది, ఈ సీటు ఓడిపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరం విశ్లేషణ చేసినా, ఎవరం అంచనా చేసినా
రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు ఎటువైపు పోతున్నాయి, దాని పర్సెప్షన్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, సో దీన్ని బట్టి ఏ పార్టీ గెలవబోతుందని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, లేకుంటే పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని మనం కరెక్ట్ సంఖ్యాపరంగా అయితే చెప్పలేము. కాకపోతే ఇప్పుడున్న చేస్తున్న చాలామంది సర్వేలు చేస్తున్నారు అనుకోండి. నేనైతే ఈ సర్వేల దానికన్నా కూడా నేను ఒకటి, ఇప్పుడు సపోజ్ మన ఇంటర్వ్యూ అనుకోండి, మన ఇంటర్వ్యూలో నేనేం మాట్లాడుతున్నానో మీరు ఏం అడుగుతున్నారో దాని మీద మనకు ఆ ఇంటర్వ్యూకి సంబంధించి కామెంట్స్ కూడా వస్తాయి. ఆ కామెంట్స్ను మనం కూడా కలెక్ట్ చేస్తే ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది మనకు కొంత అర్థమవుతుంది. ఇంకొకటి, సోషల్ మీడియాలో ప్రతి యూట్యూబ్ ఛానల్, సపోజ్ మీ ఐ డ్రీమ్ ఛానలే సపోజ్ పలానా ఖైరతాబాద్లో ఎవరు గెలవబోతున్నారు అని మీరు ఒకటి పోల్ పెడితే పలానా పేర్లు మీరు 3 పేర్లు ఇచ్చి, లేకుంటే దానం నాగేందర్, విజయారెడ్డి, సంథింగ్ చింతల రామచంద్రారెడ్డి 3 పేర్లు ఇచ్చారనుకోండి. అక్కడ మీ ఐ డ్రీమ్లో దాదాపుగా మీకు కూడా దాదాపు ఒక 20-30 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నీ కలిపి. ఆ పోల్లో దాదాపుగా 1 లక్ష మంది పాల్గొంటున్నారు ఆ పోల్లో. సో అది మెజారిటీ వస్తుంది. మరి వాళ్ళని కన్సిడర్ చేయాలి కదా. వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఉన్నా కనీసం ఒక 25% అయితే తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా. సో ఇట్లా అన్ని యూట్యూబ్ ఛానల్లో ఇట్లా పోల్ పెడితే, సీట్ బై సీట్ పోల్ పెడితే ఒక 4-5 సీట్లు తప్ప అన్ని సీట్లకు కూడా బీఆర్ఎస్ పార్టీ డౌనే కనపడుతున్నది. ఒక దగ్గర థర్డ్ ప్లేస్ కూడా కనపడుతున్నది. మరి దీన్ని అంచనా వేస్తే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు కష్టం అనేది కనపడుతున్నది. మీరు ఒకటి ఆ సీట్లు కూడా ఎక్కడ కనపడుతున్నాయి, సిద్దిపేటనో, సిరిసిల్లనో, గజ్వేలో, కేసీఆర్ సీటు ఇట్లాంటి ఒక 4-5 స్థానాలు తప్పితే ఎవరు గెలుస్తారు ఈ స్థానాలు అంటే పలానా పేర్లు వస్తున్నాయి, మిగతా స్థానాల్లో రావట్లేదు. సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. ఆల్ యూట్యూబ్ ఛానల్స్, ఆల్ ఇన్స్టాగ్రామ్, మొత్తం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈ అన్ని ఆన్లైన్ పోల్స్ చూస్తే మాత్రం బీఆర్ఎస్ గెలుపు కష్టం అనేది మాత్రం కనపడుతున్నది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్, థ్యాంక్ యూ అండి.